ఆలోచిస్తే జీవితం, జీవన విధానం చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఒకే రకం ప్రశ్నపత్రానికి ఒక్కొక్కరు ఒక్కో రకం జవాబులిస్తారు. అలాగే ఒకే కారణంతో ఉన్న ఊరు నుండి మరో ఊరికి వలస వెళ్ళిన అందరి జీవితాలు ఒకే రకంగా సాగవు. వరదల వల్ల అందరి పంట నీళ్లలో మునిగిపోయింది. అది చూస్తుంటే నా ప్రాణం ఉసూరుమంటుంది అన్నాడు అప్పిరాజు. బావా, ఏపుకొచ్చిన పంట పూర్తి కథ ఎరుగొచ్చిన కోసం బిడ్డతో సమానం. కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.